నెల్లూరు నగరాన్ని వరద ముప్పు లేని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి నారాయణ. 50 కోట్లతో అందుకు తగిన చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. నెల్లూరు నగరంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న నారాయణ మన్సూర్ నగర్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. మరో 3-4 నెలల్లో డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈరోజు నెల్లూరులో అన్ని డ్రైన్స్ ని 50 కోట్ల రూపాయలతో రెనోవేట్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. 50 కోట్ల రూపాయలతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో పెట్టారు. దానికి కారణం ఏంటంటే 2017లో ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోయింది. అందులో మసూర్ నగర్లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చేసినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా, గ్రౌండ్ ఫ్లోరే కాదు. స్వయాన్ని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చొని ఉన్నామో ఇక్కడ నుంచి పడవలో తిరిగాం. నేను తిరిగాను పడవలో, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా పడవలో తిరిగారు. ఎందుకంటే దాని యొక్క వాటర్ డెప్త్ ఫస్ట్ ఫ్లోర్, మళ్ళా అటువంటిది రిపీట్ కాకూడదని ఆ రోజు అనేక చర్యలు తీసుకొని ఇంతవరకు రిపీట్ కాకుండా చేసాం. ఏదేమైనప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో 50 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్లు అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. రాబోయే 3-4 నెలల్లో అవన్నీ పూర్తి చేస్తాం.